ప్రేమావతి మేడం, సుబ్రహ్మణ్య శర్మ గారు మనందరికీ అభిమాన పాత్రలు, ప్రేమాస్పదులు. ఈరోజు ప్రేమావతి మేడం మన మధ్య లేరు, సుబ్రహ్మణ్య శర్మ కూడా మన మధ్య లేరు. అయితే వాళ్ళిద్దరు కూడా చాలా భాగ్యవంతులు, అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను. అనాయాస మరణం అనేది ఒక అదృష్టం, అది ఒక వరం, అసాధారణమైన విషయం. అనాయాస మరణం అనేది అసాధారణ విషయం. కాబట్టి వాళ్ళు ఒక ఎంత విద్యావేత్త కానీ, ఎంత సాహిత్యవేత్త కానీ, ఎంత శాస్త్రవేత్త కానీ, ఎంత రాజ్యాధినేతలైనా కానీ అటువంటి మరణం రావడం అనేది ఒక జీవితంలో ఒక సుకృతం. కాబట్టి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోవాల్సిన సమయానికే వెళ్ళిపోయినారు అనిపిస్తుంది. నరేంద్ర గారు కూడా చెప్పారు, పద్మావతి కాలేజీ అంటేనే ఒకరు ముగ్గురు పేర్లు మనకు సాక్షాత్కరిస్తారు. కృష్ణవేణి గారికి కూడా తెలుసు, రాజేశ్వరమూర్తి, కమలా మీనన్, ప్రేమావతి మేడం. వాళ్ళకు నిజంగా ఆ కాలేజే వాళ్ళకు కుటుంబం మాదిరిగా. ప్రేమావతి మేడం కానీ, సుబ్రహ్మణ్య శర్మ కానీ చివరి వరకు కూడా ఒక ఆరోగ్యంతో, మానసిక శారీరక ఆరోగ్యంతో వాళ్ళు జీవించారు. సుబ్రహ్మణ్య శర్మ చాలా గౌరవప్రదమైన మనిషి. ఆయన ఏదైనా సభలోకి వస్తూ ఉంటే ఒక సంస్కారము, సౌజన్యము నడిచి వచ్చినట్టుగా ఉండేది. చాలా వినయ సంపన్నులు, చాలా నిరాడంబరమైన మనిషి, ఒక నిండుకుండ అంటాం కదా అలాంటి మనిషి. ఇద్దరు కూడా సార్థక ధన్యజీవులు అంటాం కదా అలాంటి వాళ్ళు. వాళ్ళిద్దరికి కూడా మనం ఈరోజు ఇక్కడ సమావేశమై చెప్పడం అనేది నమస్కారం.